ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను మీకు తెలియజేయుచు ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో 7 విధములైన ఊటలను గురించి మనము ధ్యానిస్తున్నాము కనుక వాటిలో కొన్నింటిని దేవుని వాక్యానుసారముగా వాక్య ఆధారములను బట్టి మనము పరిశీలన చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితములో దేవునికి ఇష్టము లేని కార్యములు ఏవైతే ఉన్నవో వాటిని మన యొద్ద నుండి తొలగించుకుని మన జీవితాలు బాగుపడాలని, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మన పిల్లలు దీవెనకరముగా ఎదగాలని, మరి దేవుని వాక్యమునకు విధేయత మనము చూపినప్పుడు, దేవుని వాక్యమునకు మనము ఎప్పుడైతే అప్పగించుకోగలుగుతూ ఉన్నామో దేవుడు మనలను తిన్నని మార్గములో నడిపించగలడు. మనము నడవలసిన మార్గములన్నీ కూడా పరిశుద్ధ లేఖనములలో చక్కగా మన కొరకు లిఖించబడి ఉన్నవి. వాటిని మనం అనుసరించి నడిచినట్లయితే నిశ్చయముగా పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని జనులారా, పరిశుద్ధ లేఖనములలో ఆదికాండము 49వ అధ్యాయము 22, 23 వచనములను గమనించినప్పుడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, వీలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. ఇక్కడ చదవబడిన వాక్య భాగములో మనము ప్రాముఖ్యముగా గమనించే విషయం ఏమిటంటే, మరొక ఊటను గురించి మనము గమనించబోతూ ఉన్నాం. అదేమిటంటే ఊట యొద్ద ఫలించడి కొమ్మ. యోసేపును గురించి చక్కగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. యాకోబు తన 12 మంది కుమారులను పిలిచి వారిని ఒక్కొక్కరినిగా దీవించుచూ ఉన్న సమయములలో యోసేపుకు కలిగిన దీవెన ఏమిటంటే ఊట యొద్ద ఫలించడి కొమ్మ అని చెప్పుచూ ఉన్నాడు. మరి మన జీవితాలలో కూడా ఊట యొద్ద మనము నాటబడినట్లయితే మనము ఫలించే అనుభవములో కొనసాగగలం. ఇందు నిమిత్తముగానే మొదటి కీర్తనలలో మనము గమనించేటప్పుడు 3వ వచనములో ఇలా రాయబడి ఉన్నది, అతడి నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును అని చెప్పబడుతూ ఉన్నది. ఈ మొదటి కీర్తన గురించి ఎందుకు ఇప్పుడు ఈ ప్రస్తావనకు వచ్చి ఉన్నదన్నట్లయితే, నీతిమంతులకు దుష్టులకు మధ్య గల వ్యత్యాసం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే నీతి కార్యములు అతని జీవితంలో మనం చూడగలం. మరి దేవునికి నమ్మకస్తుడుగా బ్రతుకుతూ వచ్చాడు. మరి యవన ప్రాయములో ఉన్నప్పుడే అతడు కలలను కనేవాడుగాను. యవన ప్రాయములో ఉన్నప్పుడే ఆ కలలు నెరవేర్చబడుతూ వచ్చాయి. కనుక ఇటువంటి సందర్భములో యోసేపు యొక్క జీవితంలో కష్టకాలం అనేది ఎదురైనప్పుడు కూడా, శోధనలు ఎదురైనప్పటికీ అతని జీవితంలో యథార్థతను విడిచిపెట్టలేదు. మన జీవితాలలో కొన్ని సందర్భాల్లో శోధనలు కలిగినప్పుడు, కష్టములు ఎదురైనప్పుడు మన యథార్థతను విడిచిపెట్టి మరి దేవునికి నమ్మకస్తులుగా బ్రతకలేని కార్యములు మనలో కూడా కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు మరి ప్రభు సన్నిధిని విడిచి మనము దూరముగా పారిపోయే వారముగా ఉంటున్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ చెప్పబడుతున్న ఈ ఊట అనేది దేనికి సూచన అని మనం గమనించినట్లయితే, ఒక ఫలించే జీవితం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ జీవితము కానివ్వండి, వ్యక్తిగత జీవితములో కానివ్వండి, మనము ఫలించి అభివృద్ధి చెందడానికే ప్రభువు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి అని అన్నట్లయితే
మనము నీతిమంతులంగా బ్రతకడానికి ప్రయాసపడాలి. కనుకనే కీర్తన మొదటి భాగములో మనం చదువుతూ ఉన్నట్లుగాను అక్కడ చెప్పబడుతున్న మాటలేమిటి? అతడు నీటి కాలువన యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఉంటాడని చెప్పబడింది కదా. ఒక నీటి కాలువల యొక్క ఓరన నాటబడిన చెట్లే ఇలాగ ఫలించినట్లయితే నీటి ఊట యొద్ద నాటబడిన చెట్టు ఇంకా ఎంత ఎక్కువగా ఫలించే కార్యములు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఊట అనేది మన జీవితంలో పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మక్రియలు మనలో జరిగించబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనము ఫలించే అనుభవములోనికి మనం ఎదగగలము. మరి యాకోబు 12 మంది కుమారులలో యోసేపు యొక్క జీవితం అనేది ఫలించే జీవితముగా మార్చబడింది. యవన ప్రాయములో కలలు కన్నప్పటికీ ఆ కలలు అనేవి అతని జీవితములో ఫలించాయి. కష్టకాలములో కూడా అతడు యథార్థముగా బ్రతికేవాడుగా ఉన్నాడు. శోధనలలో అతడు జయం పొందిన వ్యక్తిగా మారాడు. అదే సమయములో సహోదర ప్రేమ అనేది ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా ఆ సహోదర ప్రేమలో నిలిచినవాడుగా ఉన్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ, మరి తన తల్లిదండ్రులకు కూడా భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిగా యోసేపు యొక్క జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మనకు కలిగిన వాటినన్నిటినీ దేవుడు ఆశీర్వదించాలి అని మనము గమనించినట్లయితే మనము దేవుని మీద ఆధారపడి జీవించుచూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనలను దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుక యోసేపు యొక్క జీవితంలో మరొక విషయం ఏమిటంటే కీడుకు బదులుగా మేలు చేసేవాడుగా మారాడు. మనమైతే ప్రతి కీడు చేయడానికే పూనుకుంటాము, కానీ ప్రతి కీడు చేయకుండా మేలు చేయవారముగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. మరి క్రైస్తవ జీవితం అనేది కీడుకు ప్రతి కీడు కాకుండా కీడుకు మేలు చేయవారముగా మనం ఉన్నట్టు మరి దేవుని వాక్యం అనేది మనకు బోధించుచూ ఉన్నది. కనుక కడవరి దినాలలో మనం ఎంతగానో దేవుని మార్గములో నడిచేవారమై ఉన్నాము. గనుక మనం ఫలించి అభివృద్ధి చెందాలి అనే ఆత్మీయ విషయములను గురించి మనము దేవుని వాక్యములో నుండి మనకు బోధించబడుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, యోసేపు యొక్క జీవితం ఊట యొద్ద ఫలించడి కొమ్మగా ఉన్నట్లుగానే మన బ్రతుకులు కూడా పరిశుద్ధాత్మ చేత ఒక పచ్చదనం అనేది మనలో కనబడుతూ ఉండాలి. కనుకనే నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్లన్నీ కూడా ఫలించే చెట్లుగా ఉన్నట్టుగానే మనము కూడా ప్రతిరోజు దేవుని ఆత్మ చేత నింపబడుతూ మరి దేవుని కార్యములు మన జీవితంలో జరుగుతూ మనము మన కుటుంబము ఆశీర్వదింపబడాలి. అన్యజనుల మధ్యలో కూడా మనము ఆశీర్వదింపబడే కుటుంబములుగా మారాలి. మరి యోసేపు యొక్క జీవితంలో మరి ఐగుప్తు దేశం అంతటికి ఒక ప్రధానిగా అతడు మార్చబడగలిగాడన్నట్లయితే అతని జీవితంలో ఎన్నో విధములైన శోధనలు, కష్టాలు, ఇబ్బందులు అన్నిటినీ ఎదుర్కొన్నప్పటికీ యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో కూడా దేవుని ఎడల యథార్థతను విడిచిపెట్టకుండా యథార్థముగా దేవుని మార్గములను నడుచుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ సమయములో మరొక ఊటను గురించి మీరు మాకు బోధించారు. మరి మేము కూడా ఫలించి అభివృద్ధి చెందులాగా మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి దేవా. ఎండిన స్థితిని దేవా మార్చి నీటి ఊటలుగా ప్రభువా మా జీవితాలలో మరొక ఊటను గురించి మీరు మాకు బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే అభివృద్ధి చెందాలి, ఫలించాలని చెప్పి అనుకుంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఆత్మీయ వర్తమానములను వినండి. ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.